వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు గారు ఉన్నారు. నమస్తే సునీతారావు గారు. సో ఏంటండి ఈ మధ్యకాలంలో మీ గురించి రకరకాలుగా అవి ట్రోల్స్ అనుకోవాలి, ఏమనుకోవాలో అర్థం అవ్వట్లేదు. సునీతారావు గారు తిరుగుబాటు చేశారని, సునీతారావు గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇంకా పార్టీలో ఉండనా అన్నట్టు రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. నేను అంటున్న మాటలు కాదు. ఏం నిజమేనా? నిజంగా ఎమ్మెల్సీ కోసం మీరు ఫైట్ చేస్తున్నారా, లేకపోతే ఆ ట్రోల్స్ అన్ని నిజమే అనుకోవచ్చా? నిజంగా కాంగ్రెస్లో మహిళా నేతకి, మహిళా అధ్యక్షురాలకి అన్యాయం జరుగుతుందా? మీరు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. తిరుగుబాటు అనేది సునీతారావు చెయ్యదు. నంబర్ 1. ఇదా ధర్నాలు అంటావు. మేము గతంలో చేసిన ధర్నాలు మీరు చూసే ఉన్నారు. నేను ఏ రోజు ఏ పదవి అడగలేదు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ పదవి అన్న మా అల్కాలంబ గారు, నేషనల్ ప్రెసిడెంట్ గారు రేవంత్ అన్నను అడగడం జరిగింది. రేవంత్ అన్న సుముఖం చూపించి కేసీ గారితో, ఖర్గే గారితో మాట్లాడి బీసీ బిడ్డ కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పడం అది వాస్తవం. దిస్ ఇస్ ట్రూ. సో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈరోజు రకరకాలుగా పేపర్లలో వచ్చాయి, తిరుగుబాటు చేస్తుందంట, అది చేస్తుందంట. అట్లాంటి ఉద్దేశమే లేదు నాకు. అట్లాంటి ఉద్దేశం ఉంటే నేను అసలు ఇప్పుడు కంటిన్యూ అయ్యేదాన్నే కాదు. నేను ఏ లీడర్కి అగేన్స్ట్ కాదు. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి వర్యులు నాకు సొంత అన్న కంటే ఎక్కువ. మహేష్ అన్ననైతే గతంలో మేము వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచే మహేష్ అన్నతో పనిచేస్తున్నాం. సో ఇంకా తిరుగుబాటు అనేది వీళ్ళు ఏమైనా బీఆర్ఎస్ బీజేపీకి ఆడరా నేను తిరుగుబాటు చేయడానికి? మేము అడిగింది ఏంటంటే, పార్టీలో కొంతమంది మీ పైన ఏమైనా కుట్ర చేస్తున్నారా? న్యాచురల్ గా ఎవరో కుట్ర అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. 100% సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని నేను అనుకుంటాను. పేర్లు తెలిసినా కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అవన్నీ కేర్ చేయను. ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద పార్టీ. పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది, పార్టీ ఖచ్చితంగా మంచి స్థానం ఇస్తుంది అనే నమ్మకం నాకు. కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? ఏమో మరి వాళ్ళకి అన్ని పదవులు వాళ్ళే తీసుకున్నారు. మరి మగవాళ్ళకే పెద్ద పీట వేసిండు రేవంత్ అన్న కూడా, మహేష్ అన్న కూడా పెద్ద పీట వేసిండు. మరి ఇప్పుడు ఎందుకు నా పైన కుట్ర జరుగుతుంది అనేది నాకు తెలియదు. కుట్ర జరిగితే జరిగిందేమో కానీ ఐ డోంట్ కేర్. బికాస్ పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు తమ్ముడు. ఇప్పుడు ఇక్కడ ఇందిరాగాంధీ అంటారు, సోనియా గాంధీ అంటారు, ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం అంటారు. అట్లాంటి రాజ్యంలో ఒక మహిళా అధ్యక్షురాలకి అన్యాయం జరుగుతుందంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? తప్పు అమ్మా. నాకు అన్యాయం జరిగింది అనేది తప్పది. బికాజ్ పార్టీలో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండగానే నాకు ఏఐసిసి మెంబర్ కూడా వచ్చింది, పిఎస్సి మెంబర్ని అయ్యాను, పిఈసి మెంబర్ని అయ్యాను. అదేవిధంగా నేను టికెట్ కూడా సంపాదించుకున్నాను. అంటే నా గడ్జు చూసి రేవంత్ అన్న నాకు గోషామేల్ టికెట్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ కుట్రపూరిత రాజకీయం లేదు. ఆ రోజు అన్న పిసిసి అధ్యక్షుడిగా ఉండే, నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండే. ఏ రోజు నన్ను ప్రమోట్ చేశారు కానీ ఏ రోజు వారు నన్ను వివక్షగా చూడలేదు. మరి ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి కాబట్టి మరి వేరే వాళ్ళకి చోటు కల్పించాలని ఇట్లాంటి కుట్ర జరుగుతుందో ఏమో మరి నాకైతే తెలియదు. అయితే ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమంటారు? అంటే డెఫినెట్ గా మీరు ఎమ్మెల్సీ అడగడం మాట వాస్తవమేనా? అడుగుతాను. నాకు అన్ని అర్హతలు టికెట్లు ఇచ్చిన వాళ్ళకి వేరే పదవులు ఇవ్వమని చెప్పేసి గతంలో రేవంత్ గారు సంవత్సరం వరకు రూల్ పెట్టారు కదా. సంవత్సరం వరకు రూల్ పెట్టారు, రూల్ కూడా బ్రేక్ చేసింది కదా. సీనియర్ నాయకులందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఏమనలేదు కదా, ఎందుకంటే వాళ్ళ పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారికి వచ్చింది, ఉద్దమ్ వీరయ్య గారికి వచ్చింది. సంతోషం, మాకు అందరికీ వెల్కమ్ ఇట్. మొన్న వెన్నెలమ్మ మా చెల్లెలకి వచ్చింది. అన్నయ్య ఎవరికి ఇచ్చినా కూడా మంచిగానే చేస్తాడని నమ్మకం నాకు ఉంది 100%. ఇది మా నేషనల్ ప్రెసిడెంట్ ప్రపోజల్ పెట్టింది కాబట్టి దానికి కూడా వారు మంచిగానే ఆహ్వానించారు కదా. ఇక్కడ కుట్ర ఎక్కడ జరిగింది? మరి కుట్ర జరుగుతుంది అంటే లీడర్ల కుట్ర ఏదైనా జరిగితే జరిగింటది. బికాస్ రాజకీయాలు అంటేనే కుట్రపూరితమైనది. ఇప్పుడు మీకు ఇచ్చేస్తే చాలా మంది టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వారిని కూడా చూసుకోవాలన్నట్టు ఫస్ట్ లిస్ట్ ఇచ్చేసింది కదా. ఫస్ట్ లిస్ట్ అంతా మొత్తం వాళ్ళకే ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరెవరికైతే టికెట్లు ఇవ్వలేదో రేవంత్ అన్న మొట్టమొదటిగా వాళ్ళకే న్యాయం చేయడం జరిగింది. మేమేం అనలేదే, నేనేం మాట్లాడలేదు 1 year వరకే. కానీ నాకు ఒక్కదానికే కదా టికెట్ ఇచ్చింది, నా క్యాడర్కి ఇవ్వలేదు కదా. నేనేం అడుగుతున్నాను, క్యాడర్కి ఏదైనా చిన్న మెంబర్స్ కానీ నేను అందరితో విజ్ఞప్తి చేసుకున్నా. ఆల్ సీనియర్ లీడర్స్, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలతో పాటు డిసిసిలతో పాటు అన్న మా చెల్లెళ్ళు ఎవరైతే జిల్లాలలో పనిచేశారో వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడు, ఆయన నియోజకవర్గంలో ఎవరు పనిచేసిన రేవంత్ అన్ననే ఐడెంటిఫై చేయగలుగుతాడు. సునీతారావు ఉంది, గోషామేల్లో ఎవరు పనిచేసిండంటే పలానైనా పనిచేసిండు, పలానైనా పనిచేయలేదని చెప్పగలుగుతాను. 9.5 సంవత్సరాలు ముఖేష్ గౌడ్ అన్న చనిపోయిన తర్వాత గోషామేల్లో అసలు ప్రాపర్గా టోటల్ క్యాడరే లేదు. ఆ క్యాడర్ ఉన్నా కూడా
సగం మంది బీజేపీలో, సగం మంది బీఆర్ఎస్లో, సగం మంది కాంగ్రెస్లో. అంటే ఉండి లేనట్టు ఉన్నారు. రేవంత్ అన్న నన్ను వేయడం వల్ల గోషామేల్కి మేలు జరిగిందని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక ఫైర్ బ్రాండ్ని తీసుకుపోయి అక్కడ వేసినా వాళ్ళ పని చేయకున్నా వాళ్ళందరితో పని చేయించాల్సిన అవసరం పడ్డది. కాబట్టి నేను ఈ రోజు ఎంతమంది పని చేస్తున్నారు గోషామేళ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అయితే మేడం, ఇంత ఫైర్ బ్రాండ్ మీరు మహిళా అధ్యక్షురాలుగానే ఇంకా పనులు ఎక్కువ చేస్తారేమో, ఎమ్మెల్సీ ఉంటే మళ్ళీ అధికారికంగా వెళ్ళాల్సి వస్తుంది, అవన్నీ ఏమన్నా? నేను ఒకటే మాట అడుగుతా, ఏది వాళ్ళు నిర్ణయించినా, నాకు అధిష్టానం ఏది నిర్ణయించినా, రేవంత్ రెడ్డి గారు ఏది నిర్ణయించినా, రేవంత్ అన్న కానీ మహేష్ అన్న కానీ, సునీతమ్మ నీకు ఈ పదవి ఉంది ఇది తీసుకో, నీకు పదవి లేదన్నా కూడా సంతోషమే, పదవి ఉందన్నా సంతోషమే. కష్టపడ్డాను, నాకు ఒక స్టేచర్ ఇప్పియండి అని అడగడంలో ఎవరికి తప్పులేదు. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు. సో నేను ఏఐసిసి సెక్రటరీగా మా నేషనల్ ప్రెసిడెంట్ ప్రమోట్ చేస్తాననింది. అదేవిధంగా అన్నని ఎమ్మెల్సీ అడుగుతా కాదనలేదు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్కి కూడా నేను అర్హురాలినే. సో ఏ పదవి ఇచ్చినా నాకేం ఇబ్బంది లేదు. ప్రతిదానికి కష్టంతో కూడుకున్నది, ఏది కూడా అంత ఈజీగా రాదు. సో ఇన్నేళ్ళు నేను 30 ఏళ్ళ ప్లస్ రాజకీయ చరిత్రలో నేను అప్పటి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటి నుంచి పనిచేస్తూ సునీతారావు ఏ రోజు పదవులు ఆశపడలేదు. సునీతారావుకి ఇది పిలిచి ఈ పదవికి నువ్వు సూటబుల్ అని ఆశపడి అడిగే కన్నా అడగకుండానే నాకు పదవులన్నీ వచ్చినాయి. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై హైకమాండ్. సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే సమానత్వ న్యాయం అంటున్నారో, నేను కూడా అడుగుతుంది అన్నని అదే, సమానత్వ న్యాయం చేయండి అన్న. 51% ఉన్నాం, సరే 30 మంది లిస్టులో ఒక 10 మంది కన్నా వేయండి. అంతవరకు అంత వివక్ష ఎందుకు? మీ క్యాడర్ కోసం, ఎస్, మీ క్యాడర్ కి న్యాయం జరగాలని. ఈ రోజు పేపర్లో చాలా తప్పుగా రాశారు. జర్నలిస్టు మిత్రులకి, తమ్ముళ్ళకి, అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సునీతారావు తను ఒక్కరికి పదవి అడగతలేదు. సునీతారావుకి పదవి కావాలంటే నేను డైరెక్ట్ పోయి అన్న దగ్గరనే కూర్చొని తెచ్చుకుంటా. సునీతారావు కాదు, సునీతారావు క్యాడర్కి ఏది లేదు. గత 3.5 సంవత్సరాలుగా నిత్యం రోడ్డు మీద ఉండి ప్రతి సమస్య పైన, సిలిండర్ అన్నా మేమే కొట్లాడినాం, గ్యాస్ ధరలు పెరిగినా మేము కొట్లాడినాం, నిత్యావసర సరుకులు కావాలన్నా ధరలు తగ్గాలన్నా మేమే కొట్లాడినాం, ఉల్లిపాయలు టమాటాల ధరలు పెరిగినాయంటే మేమే కొట్లాడినాం. ఏ ఇష్యూ పైన సరే, మహిళల పైన లైంగిక వేధింపులు అన్నా కూడా మా చెల్లెళ్ళందరూ కొట్లాడినారు. ఈరోజు ఆ చెల్లెళ్ళందరూ అక్కను ప్రశ్నిస్తున్నారు, అక్క మాకు ఏ పదవులు లేవు. ఇప్పటికీ కూడా మరి వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ పీసీసీలో కూడా మాకు లేవక్క, నామినేటెడ్లో కూడా మా పేర్లు లేవక్క, నువ్వు మాట్లాడాల్సిందే అంటే నేను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే, ఈరోజు కూడా నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. పార్టీ గైడ్ లైన్స్లోనే మాట్లాడుతున్నా. పార్టీలో ఉన్న చెల్లెళ్ళకి పదవులు ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. అంతేగాని తిరుగుబాటు చేస్తున్నారు, గాంధీ భవన్ మెట్ల మీద మేము ఇక్కడ ఉండి స్వాగతం చెప్పి మరి మహేష్ అన్నని అడుగుతాం, ఇక్కడే కూర్చుంటాం. మాకు ఆ గాంధీ భవన్ రూమ్లు కూడా సరిపోవు, అంతమంది నిండిపోతారు రేపు పొద్దున అడగడానికి వస్తే. కాబట్టి మేము మెంబర్లు వేయమని చెప్పి అడుగుతున్నాం, మార్కెట్ యార్డ్ చైర్మన్లు వేయమని చెప్తున్నాం. జిల్లాలో ఎవరు పనిచేస్తున్న వాళ్ళకే ఇవ్వండి, పనిచేయని వాళ్ళకి ఇవ్వకండి. సారీ, సభ్యత్వ నమోదు కూడా ఏ విధంగా జరిగింది, మా చెల్లెళ్ళందరూ కూడా సభ్యత్వం చేసి ఈరోజు తెలంగాణ ఈజ్ నంబర్ 1 స్టేట్. నేషనల్ పార్టీస్లో అన్నిట్లో కూడా మహిళా సభ్యత్వం తెలంగాణ నుంచి. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ముఖ్యమంత్రి గారు. ఈ పథకాలు 6 గ్యారంటీలు పెట్టింది కాబట్టి ఈరోజు మేము టాప్గా నిలిచామని మేము అనుకుంటాం. ఎందుకంటే బస్సుకు సంబంధించి ఆడవాళ్ళు ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. సిలిండర్ అంటే వంటలు మేమే చేస్తాం కాబట్టి 200 యూనిట్ల కరెక్ట్ అంటే మాకే ఆదా. కాబట్టి ప్రతి ఒక్క చెల్లెని ఈరోజు మహాలక్ష్మి పథకం కింద వారు అందరు కూడా పెద్దపీట వేశారు. కాబట్టి సభ్యత్వం కూడా జోరుగా చేశారు. ఒకవేళ మీకు ఎమ్మెల్సీ రాకపోతే ఏందండి పరిస్థితి? రాకపోక్షంలో నేను ఏది కూడా కోరుకొని నాకు ఇవ్వాలి అని చెప్పి ఎవరితో గొడవ పడట్లేదు. నేను అన్నిటికీ అర్హురాలి అని చెప్తున్నా. ఇవ్వాలా ఇవ్వాలి, రాకపోతే ఏ పదవి ఇచ్చినా చేస్తా, తప్పేం లేదు. ఎమ్మెల్సీ కావాలని ఏం లేదు. కాకపోతే నా వాయిస్ వినిపించడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నా. ఉమెన్కి ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నా. మహిళల పార్టీ మాది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 33% రిజర్వేషన్ అక్కడ రాజ్యసభలో పెట్టి ఆ రోజు పాస్ చేసింది కూడా అంతే, లోక్సభలో ఆగింది. ఈ రోజు మళ్ళీ 33% కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మళ్ళీ చెప్తా. వీళ్ళు పెట్టిండ్రు బిల్లు, మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు బీజేపీ వాళ్ళని అడుగుతా. సో నిరంతరం పోరాడుతూనే ఉన్నాం, పోరాడుతాం. చక్కగా లేదు అన్నకు తమ్ముడు ఇచ్చినారు, కాకపోతే పర్సంటేజ్ తక్కువ ఉంది. మహిళా కాంగ్రెస్ కి ఇవ్వలేదన్న, మీరు అదే సరి చేసుకోండి. మహిళా కాంగ్రెస్ లో ఉన్న చెల్లెళ్ళకి పదవులు రాలేదని నేను కొట్లాడుతున్నా. అక్కడ
జ్యోత్స్నారెడ్డి గారికి ఇవ్వలేదా, భవానీ రెడ్డి గారికి ఇవ్వలేదా, మరి బాలకి ఇవ్వలేదా? ఇచ్చినారు. ఇప్పుడు వారికి అలేఖ్య పూజాలకు ఇవ్వలేదా, కల్వ సుజాత గారికి ఇవ్వలేదా? ఇచ్చినారు. కానీ ఆ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఆ పర్సంటేజ్ పెంచాలని మా విజ్ఞప్తి, మా పోరాటం అదే. కాకపోతే వాళ్ళందరూ కూడా మెయిన్ కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు, మహిళా కాంగ్రెస్ కి పనిచేసిన వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది. మహిళా కాంగ్రెస్ లో కష్టపడిన నేతలు ఎక్కువ ఉన్నారు. చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు చాలా మందికి చూసినట్టయితే ఇప్పటికీ కాళ్ళు చితికిపోయినాయి, వేలు చితికిపోయినాయి, ఫ్రాక్చర్లు అయినవి. మీకు అన్ని కూడా నేను స్క్రీన్ షాట్స్ తో చూపిస్తాను. ఏ ఏ రోజు ఎప్పుడు ఏ ధర్నాలో ఏ పోలీస్ స్టేషన్ లో మేము అరెస్ట్ అయినాం, కేసులు కూడా ఎత్తేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి 100% మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరికీ కూడా రేవంత్ అన్నతో పాటు, ముఖ్యమంత్రితో పాటు, మంత్రివర్యులందరికీ కూడా మీ జిల్లాలో అన్న ఎక్కడైతే పని చేస్తారో వాళ్ళందరినీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఏదో ఒక పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది సునీతారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.